హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను మరమరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో ఉప్మా చేస్తున్నాను. నాకు ఇది ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఫ్రెండ్స్. ఇది మరమరాలు ఉప్మాను, అటుకులు పోహా కూడా చేస్తారు కదా, అది. ఇదిగోండి, అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నా. టొమాటో లేదు ఫ్రెండ్స్, స్కిప్ చేసేసాను. మీకు ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్నూలు సైడు, రాయలసీమ సైడ్ అయితే అందరు వచ్చేసి ఇందులోకి మనము ఇలా నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం మెత్తబడాలి. కడిగేసుకొని 2-3 టైమ్స్ నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పెట్టేసుకున్నాను. వచ్చేసి ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, స్టీల్ బాండీ. ఇందులోకి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మినపప్పు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆవాలు జీలకర్ర చిట్పట్లాడేలోపు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుందాం. మిరపకాయ కూడా వేసేసుకున్నాను. రాయలసీమ, కర్నూలు సైడ్ అయితే ఇందులో పుట్నాలు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి పొడి చేసి ఈ మరమరాలు దాంట్లో వేసుకొని తింటారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అది. పుట్నాలు పొడి చేసి ఇందులో కలుపుకొని తింటారు, ఇట్లానే ఉప్మా చేసుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. తాలింపు వేయిపోయింది కదా. సగ్గుబియ్యంతో కూడా ఉప్మా చేస్తారు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులతో చేస్తారు, మరమరాలతో చేస్తారు. ఇది కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనము మొత్తం వేగిపోయిన తర్వాత ఫ్రెండ్స్, మనము ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుంటే మరమరాలు వేయంగానే దానికి పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉప్పు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. ఇక్కడే మిరపకాయలు వేసానని నేను కారం కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మరమరాలు మనం ఇట్లా మంచిగా పిండేసుకోవాలి. పిండేసి ఇందులో వేసేసుకోవాలి. పోపు ఇట్లా వేసేసుకోవాలి. మనం చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందు మరమరాలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేసాలి ఫ్రెండ్స్, చల్లారిపోతే టేస్టీగా అనిపించదు. వేడివేడిగానే తినేసాలి. ఇది మొత్తం మరమరాలన్నీ ఇట్లా తీసేసుకొని వేసేసుకోవాలి. మనము వేసుకున్నాక ఫ్రెండ్స్, మనము సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటే మనం వేసిన పసుపు, ఉప్పు, కారం దీనికి పట్టుకుంటుంది. దించే ముందు కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే ఇందులో క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు. టొమాటో అవి, పల్లీలు, పల్లీ పొడి, పుట్నాల పొడి అన్నీ వేసుకొని కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం దీనికి కట్టేసింది మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అంతా. ఇప్పుడు ఇది కొత్తిమీర వేసేసుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ మురమురా ఉప్మా తయారైపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి. కష్టపడి వీడియోస్ చేస్తున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా?